కట్నం అడిగిన ఎవ్వడు సరైన క్రైస్తవుడు కాడు. కులము నమ్మిన వాడెవ్వడు సరైన క్రైస్తవుడు కాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కులము నమ్మినోడెవ్వడు సరైన క్రైస్తవుడు కాడు. ఎందుకంటే వాడు బైబిల్లోని మొదటి 2 పేజీలను నమ్మలేదు. బైబిల్లోని మొదటి 2 అధ్యాయాలలో ఏమనుంది? ఒక మనిషిలో నుండి మానవ జాతిని దేవుడు నిర్మించాడు. ఆ ఫస్ట్ మనిషికి లేని కులం మనకెక్కడి నుంచి వచ్చింది? రెడ్లైనా, కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణులైనా, మాలైనా, మాదిగైనా, వేరే ట్రైబల్స్ అయినా, బ్రాహ్మణులైనా, ఎవరైనా ఆదాముకు పుట్టిన వాళ్ళే కదా. తండ్రికి లేని కులం పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాముకు లేదుగా. ఆదాము రెడ్డా, బ్రాహ్మడా, మాలనా? కులం లేదా? యేసయ్యకి ఏం కులం ఉన్నది? ఆయన ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు. యేసయ్యకి ఏం కులం ఉంది? ఆదాముకు లేనిది, మన రక్షకుడికి లేనిది మనకెందుకు కులం? కులం అనేదే ఒక అబద్ధం.